రామన్న తాడపత్రిలో రాళ్ల వర్షం కురిసింది. జేసీ వర్గీయులు, కాకర్ల రంగనాథ్ వర్గీయులు ఈరోజు వినాయక నిమజ్జనంలో రాళ్ల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళ్తే తాడపత్రిలో ఈరోజు వినాయక నిమజ్జనం ఉంది. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అంటూ కూడా గట్టి చర్యలు అయితే చేపట్టారు పోలీసులు. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ చాలామంది వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు. అయినప్పటికీ ఇక్కడ విషయం ఏంటంటే తాడపత్రిలో నివురుగప్పిన నిప్పుల ఒకే పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉంటున్న కాకర్ల రంగనాథ్ ఈ మధ్య కాలంలోనే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో ఇప్పటికి కూడా టచ్లో ఉన్నారు అని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే కాకర్ల రంగనాథ్ తమ్ముడు గుర్తు దగ్గర ఉన్న క్రషర్ మిషన్ కూడా కొనుగోలు చేశారని, అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య జేసీ వర్గీయుల మధ్య కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య కూడా సరిగా పొసగడం లేదు అని విన్నాం. ఈరోజు వినాయక నిమజ్జనంలో కాకర్ల రంగనాథ్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒకే చోట దాదాపు గంటల తరబడి వినాయకుడిని అక్కడే నిలబడి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారు. పోలీసులు వచ్చి ఎంత నచ్చజెప్పినా కూడా అక్కడి నుంచి కదలలేదు అని మనకున్న సమాచారం. ఈ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారే స్వయంగా వెళ్ళి ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది, దయచేసి మీరు ఇక్కడ నుంచి తీయాలి, ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని చెప్పినప్పుడు కూడా వినలేదని మనకున్న సమాచారం. ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళు కేకలు వేశారంట. జై కాకర్లా అంటూ కొంతమంది, జై జేసీ అంటూ మరికొంతమంది నినాదాలు చేశారు. ఈ మధ్యలోనే తోపులాట జరిగింది. ఇరువురు రాళ్ల వర్షం కురిపించారు. రాళ్ళు ఒకరిపైన ఒకరు రాళ్ళు వేసుకున్నారు అని మనకున్న సమాచారం. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులకు లారీ అద్దాలు కూడా ధ్వంసమైనాయి. పోలీసులు గట్టి చర్యలు చేపట్టి ఆ అల్లరి మూకల్ని చెదరగొట్టారు. ఏది ఏమైనా తాడపత్రిలో మరొకసారి ఉద్రిక్తంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రికి వెళ్ళొచ్చు అని. సరే, ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో మరి పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అని ఈ సంఘటన ఏదైతే జరిగింది ఇక్కడ చూస్తున్నాం. ఒక కార్యకర్తలు రాళ్ళు విసురుకుంటున్న పరిస్థితి కూడా పోలీసులు వాళ్ళని చెదరగొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడపత్రికి అనుమతిస్తారా లేదా అనేది వేచి చూడాలి.